హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో మోటోక్రాప్ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్ అలాగే డైలీ కమ్యూటర్ బైక్ ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ హీరో సూపర్ స్ప్లెండర్ 125. ఈ బైక్ సంబంధించినటువంటి బెస్ట్ 10 రీజన్స్ టు బై అనే విషయాన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ 10 రీజన్స్ వల్ల ఈ బైక్ చాలా అద్భుతమైనటువంటి చాలా స్పెషల్ బైక్ గా 125cc మార్కెట్ లో నిలబడింది అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఆల్ వెరీ న్యూ మోటార్ సైకిల్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. ఫ్రెండ్స్, బెస్ట్ 10 రీజన్స్ లో మొదటిది హెడ్ ల్యాంప్ సెక్షన్ అన్నమాట. సూపర్ స్ప్లెండర్ 125 లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు విత్ డిఆర్ఎల్ స్ట్రిప్ తోటి. సో రోడ్ అపీరెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. రోడ్ ప్రజెన్స్ నైట్ టైం అయితే అదిరిపోతుంది. సో ఒక మంచి విజిబిలిటీ కలిగిన రోడ్ ని అయితే మాత్రం మీరు సూపర్ స్ప్లెండర్ 125 ద్వారా చూడొచ్చు అన్నమాట. సెకండ్ రీజన్, మనకి సూపర్ స్ప్లెండర్ 125 లో ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ప్లే చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ 2 ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ అయితే మాత్రం మంచి సస్పెన్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుంటే 80/100 సెక్షన్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ప్రతి 125cc లో ఫ్రంట్ లో 80/100 సెక్షన్ ఉంటుందన్నమాట. ఇది 5 స్పోక్ ఎలాయ్ వీల్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు డిస్క్ ఆప్షనల్ గా ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్ తీసుకోవచ్చు. ఇంకో 3000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది. ఎలాయ్ వీల్ మీద సిల్వర్ అండ్ రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే మళ్ళీ మనం వెతుక్కోకుండా డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. రిఫ్లెక్టర్ కనిపిస్తూనే ఉంది. అలాగే మనకి ఇది ఐబిఎస్ తో వర్క్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా 30% అప్లై అవుతుంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే మనం చూడొచ్చు. మన బెస్ట్ ఫీచర్స్ టు బై లో థర్డ్ రీజన్ డిజిటల్ కన్సోల్ అనమాట. అలాగే బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది కాబట్టి మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మీ ఫోన్ ప్రతిసారి బయటకు తీయాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా డిజిటల్ కన్సోల్ లో మీరైతే చూడొచ్చు. అలాగే న్యూ ఫీచర్స్ అయినటువంటి రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ కూడా మీరు సూపర్ స్ప్లెండర్ 125 లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ప్రతి 125cc లో ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి దీంట్లో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికీ కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు రన్నింగ్ లో వెళ్లేటప్పుడు. అలాగే లాంగ్ రైడ్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫీచర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఇది మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ని ఈ బైక్ లో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ పెట్రోల్ ని కూడా మీరు సూపర్ స్ప్లెండర్ 125 లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్లాస్ బ్లాక్, దీంతో పాటు రెబల్ రెడ్ అలాగే మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్ కూడా దీంట్లో ఉంటాయి. మీకు నచ్చిన కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన బెస్ట్ రీజన్స్ టు బై లో దీనికి i3s టెక్నాలజీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఐడియల్ స్టార్ట్ టు స్టాప్ టెక్నాలజీ. ఏదైనా సిగ్నల్ పాయింట్ దగ్గర మీరు కనుక బండిని న్యూట్రల్ లో పెడితే ఆటోమేటిక్ గా ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోయి మీరు క్లచ్ పట్టుకున్నప్పుడు ఆన్ అవుతుంది. దీని ద్వారా చాలా ఫ్యూయల్ సేవ్ అవుతుంది అనమాట. ఇక మన బెస్ట్ రీజన్స్ టు బై లో 5th పాయింట్ వచ్చేసి సూపర్ స్ప్లెండర్ 125 లో ఒక రిఫైన్డ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. దీని ద్వారా మనం ఒక మంచి మైలేజ్ కూడా దీని నుంచి చూడొచ్చు. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇది 124.5cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్. మాక్సిమం పవర్ 10.7 bhp పవర్ అట్ 7500 rpm దగ్గర ప్రొడ్యూస్ అవుతుంటే, అలాగే 10.6 Nm టార్క్ ఇది 6000 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒక గేర్ కిందికి, మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం అనమాట. అలాగే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బెటర్ ఇంజన్ సేఫ్ అయితే ఉంటుందన్నమాట రోడ్స్ పైన. అలాగే మనకి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తో కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే మాత్రం హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా ఇవి కూడా ఎల్ఈడి ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుండేది. సో 2024 లో బెటర్ ఎక్స్టెక్ ఫీచర్స్ తో వస్తుంది కాబట్టి. ఇక మనకి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ హ్యాండిల్ దగ్గర దాకా మంచి గ్రాఫిక్స్ అయితే, ఒక డీసెంట్ గ్రాఫిక్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ 10 రీజన్స్ టు బై లో 6th రీజన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ దీనికి 90/90 సెక్షన్ లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బెటర్ రోడ్ గ్రిప్ తో పాటు బెటర్ మైలేజ్ కూడా వీటి వల్ల మనం పొందొచ్చు అనమాట. సో మనకి ఇది 130mm డ్రమ్ బ్రేక్ తోటే బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మన సస్పెన్షన్ లో చెప్పుకున్నట్లుగానే దీనికి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. వెల్ స్మూత్ ఉంటాయి, బెటర్ ప్లే అందిస్తాయి కాబట్టి మీ రైడ్ అనేది చాలా హ్యాపీగా సాగిపోతుంది అనమాట. నెక్స్ట్ 7th రీజన్, ఈ బైక్ మనకి మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్ గా ముందుకు వస్తుంది 125cc సెగ్మెంట్ లో. దీనికి కారణం ఈ బైక్ యొక్క రిఫైన్డ్ ఇంజన్. మీరు ఈ బైక్ ని రైట్ గేర్ లో, రైట్ స్పీడ్ లో కనుక నడిపినట్లుగా అయితే ఆల్మోస్ట్ 65+ మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక 8th రీజన్ వచ్చేసరికి ఈ బైక్ ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెల్ కుషనింగ్ ఉంటుంది. అలాగే మనకి చాలా వైడ్ అండ్ లాంగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం చక్కని బైక్ అని చెప్పొచ్చు. ఆల్వేస్ ఇది 793mm సీట్ హైట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి తక్కువ హైట్ ఉండే కూడా సీట్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సూపర్ స్ప్లెండర్ 125 10 బెస్ట్ రీజన్స్ లో 9th రీజన్, దీంట్లో ఆటో సేల్ టెక్నాలజీ ఆఫర్ చేయటం.
మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు సడన్ గా గేర్స్ డౌన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక హై గేర్ లో ఇది ఒక కన్సిస్టెంట్ స్పీడ్ లో వెళ్తూనే ఉంటుంది. మీకు ఇంజన్ ఆఫ్ అవడం అనేది జరగదన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యూజ్ఫుల్ రీజన్ డైలీ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్స్ లో ఇది అన్నిట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ 10th బెస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ బైక్ లో బిల్డ్ క్వాలిటీ. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే హీరో మోటోక్రాప్ కంపెనీ నుంచి సూపర్ స్ప్లెండర్ 125 లో మనం చూడొచ్చు. సో ఎవ్రీ పార్ట్ అయితే మాత్రం మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారు, ఇంక్లూడింగ్ డోమ్స్ తో సహా. సో ఇలాంటి బిల్డ్ క్వాలిటీ ఉన్నప్పుడు ఫ్యూచర్ లో మీరు ఈ బైక్ ని రీసేల్ చేసుకునేటప్పుడు బెటర్ ప్రైస్ కి అయితే మీరు తిరిగి దీన్ని సేల్ చేయొచ్చు అనమాట. ఫైనల్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,12,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే ఒంగోలు అసోసియేటెడ్ హీరో షోరూమ్ లో లభిస్తుంది. నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. సో మీ ఏరియాలో కూడా 1,000 నుంచి 2,000 రూపాయలు తక్కువైనా ఎక్కువైనా మాక్సిమం ఇదే ప్రైస్ లో ఉండొచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకి సూపర్ స్ప్లెండర్ 125 కొనొచ్చా అంటే 100% కొనొచ్చు అనమాట. ఫ్రెండ్స్, 125cc లో వెహికల్ కొంటున్నామంటే ఖచ్చితంగా మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాగే ఫ్యామిలీ కోసం ఒక చక్కని కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కూడా చూస్తాం. ఇవన్నీ 125cc సూపర్ స్ప్లెండర్ లో ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా కొనొచ్చు. సో మీకు ఈ బైక్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని 100% అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి 2 వీలర్ కంటెంట్ చూడటానికి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్.